ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసి నేను ఆయనకు అడ్డు చెప్పలేదు. ఆయన మాట పెడచెవిన పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా దీపును అప్పగించింది. వారు నా గడ్డను పెంచుకున్నారు. లాగివేయించుండగా నేను ఊరకుంటేను. నా ముఖము మీద ముందు వేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చేయనండి. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాక వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలి. నేను నా ముఖమును చిటుముకి రానివని గట్టి చేసుకుంటుంది. నేను నాకు బాధ తెచ్చుకోనని నాకు తెలియదు. నేను నిర్దోషినని సమర్థించి చెప్పేవాడు నా ప్రక్కనే ఉన్నాను. నా మీద ఎవరైనా నేరము మోపదలిచినచు అతడు నేను కలిసి న్యాయస్థానములకు పోయేదను. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగలవాడెవడు? నా ప్రత్యర్థులు చిమటను కొట్టిన బట్ట వలె క్షీణించును. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతము అందరూ ప్రభు ప్రభు నీ మహాప్రేమను బట్టి నా మొరను ప్రత్యుత్తరము నీ కారణమని నాకు అవమానం ప్రార్థించినది. నీ వలనని నేను నిందను తెచ్చుకుంటుంది. నా సోదరులకు నేను పరాయి వాడలేని, నా తోబుట్టువులకు నేను అన్యుడనైతి. మీ దేవాలయం పట్ల నాకు గల భక్తి నన్ను దహించి వేయించినది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడినది. అందరూ ప్రభు ప్రభు నీ మహాప్రేమను బట్టి నా వరకు ప్రత్యుత్తరము పరిణితులను నా హృదయం ముక్కలు చేసేది. నేను బలమును కోల్పోతుంది. నేను స్నానము తిరిగి ఆశించింది, కానీ అది రవ్యం కాదలేదు. ఉదాహరణకు అభిలషించింది, కానీ అది రవింపదలేదు. వారు నాకు భోజనకు మారుట విషమును వసగిరి. నేను దప్పిక కొని ఉన్నప్పుడు పులిచిన ద్రాక్షారసము ఇచ్చిరి. అందరూ ప్రభు ప్రభు నీ మహాప్రేమను బట్టి నా వరకు ప్రత్యుత్తరము నేను గీతములతో ప్రభుని కీర్తింతును. కృతజ్ఞతాస్తుతులతో ఆయనను శ్లాఘించును. ఈ చైతన్యమును చూచి దీనులు సందర్శించును. దేవుని కొరకు భక్తులు ఉత్సాహమును తెచ్చుకుంటును. ప్రభువు ఆర్తన వరను విను. ఆయన చెరలో ఉన్న తన ప్రజలను అనాథాలను చేయడు. అందరూ ప్రభు ప్రభు నీ మహాప్రేమను బట్టి నా వరకు ప్రత్యుత్తరము సుశేషముకు ముందు వచ్చిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. అప్పుడు వారందరూ మిగులా చింతించి ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడగసాగింది. అందులోకి ఆయన నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును. తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు చంపబడును. కానీ మనుష్య కుమారుని అప్పగించు వారికి అయ్యో అనర్థము. అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యేది కదా అని. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూద బోధకుడా నేనా అని అడుగగా నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానం ఇచ్చెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము.
కుమార్తె సర్వేశ్వరునికి అంగీకారాలను ప్రార్థించండి. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీకు మేము అర్పించు కానుకలను ప్రేమానురాగములతో స్వీకరింపుము. ఈ దివ్య బలిలో నీ దివ్య కుమారుని శిలువ శ్రమల పరమ రహస్యమును కొనియాడు నీవు అతని శ్రమల ఫలములను విశ్వాసపూరిత మనస్సులతో స్వీకరించినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుతాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శిలువ శ్రమలు, మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నారు. మా ఆది యోధైన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యములు మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము మీ సమక్షమున ఆనందించుచు మీ వైభవమున ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకముగా మిమ్మల్ని స్తుతిగానము చేయుట ఎట్లనగా, జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన పని నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ప్రభువా, ఈ కానుకలు నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ ప్రతిమాలు పొందుతున్నాము. ఈ విధములైన మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు చిచ్చులను, మీరందరూ దీనిని తీసుకుని చుంటుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చెప్పి ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రను. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుధములు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించినని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము.
తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. ప్రభుత్వము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సత్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకముని ఆకరించి నీ శ్రీసభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసముందును ప్రేమయందును దృఢపరచము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలుదశలా చెదరైన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైంది లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకును. మేము రచన చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుతున్నా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీకు సకల మేలులను లోకమునకు దయచేస్తున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగయుగములు కలుగుమహిమలు కలుగునగాక. ప్రభు సేవకుని గురించిన 3వ గీతాన్ని ఆలపించాము. ఈ 3వ గీతంలో ఆ సేవకుడు అన్ని బాధల్లో కూడా దేవునికి విధేయత కలిగి ఉన్నాడని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆయనను చిత్రవద చేస్తూ ఉన్నారు. ముఖం మీద ఉండి వేయటం, కొట్టటం, మోదటం, మరి నిందించటం, అవమానించటం, పెడలు చేయటం. ఆయనను నమ్మిన స్నేహితులే ఆయన ఆ సేవకునికి వ్యతిరేకంగా మరి సాక్ష్యం చెప్పటం. ఈ విధంగా మనం భక్తి కీర్తనలోనూ మొదటి పట్టణంలోనూ ఆలోచించాం. ఈ విధంగా ప్రభు సేవకుడు తన బాధల్లో, తన శ్రమలలో దేవుని నమ్మాడు. అందుకని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. నేను నవ్వుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. నన్ను సమర్థించేవాడు నా పక్కన ఉన్నాడు, నన్ను కాపాడేవాడు నాకు తోడై ఉన్నాడు అని ఆ సేవకుడు కలుపుతూ ఉన్నాడు. అలాగే నీ మహా ప్రేమను, కృపను బట్టి నా మొరకు ప్రత్యుత్తరం అని చెప్పి బాధల్లో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఆ సేవకుడు. అట్టి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. మనం కూడా మన విశ్వాస జీవితంలో శ్రమల్లోనూ, బాధల్లోనూ, కష్టాల్లోనూ దేవునికి విధేయమై ఉండి ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు ఆయన మనకి ప్రత్యుత్తరం ఇచ్చి మనల్ని కాపాడుతాడని మనందరం కూడా గ్రహించాలి, విశ్వసించాలి. ఈరోజు గురుద్రోహి అయిన యోధ ప్రధాన అర్చకుల దగ్గరికి, ధర్మశాస్త్ర బోధకుల దగ్గరికి వెళ్ళి బేరసారాలు ఆడుతున్నాడు. నేను ఆయనను అప్పగించినట్లయితే నాకేమి ఇస్తాను అని. ఇప్పుడు వాడు 30 వెండి నాణ్యాలు ఇచ్చారు. అవి తీసుకుని ఆ యోధ తగిన సమయమే వేచి ఉన్నాడని
మన వాటిలో ఉంటున్నాం. అర్ధరాత్రి భోజన సమయంలో ప్రభు 12 మంది శిష్యులతో కూర్చుని ఉండగా మీలో ఒకడు నన్ను అప్పగించనున్నాడని చెప్పినప్పుడు ఆ యువత ప్రభు నేనా అని అన్నాడు. నీవే చెప్తున్నాను ప్రభు. మనందరం కూడా దేవునికి నిజమైనటువంటి శిష్యులుగా ఉండాలి తప్ప ద్రోహులుగా మనం ఉండకూడదు. ముఖ్యంగా ఈ దివ్య ప్రసాద ప్రభులకు ఆయన యొక్క దివ్య వాక్కుకు మనం ఎప్పుడు కూడా మిత్రులుగా ఉండాలి, స్నేహితులుగా ఉండాలి, సాక్షులుగా ఉండాలి తప్ప ద్రోహులుగా ఉండకూడదు. ఈ దివ్య పూజలో పాపం మనందరం కూడా మన మధ్య ప్రేమ ఉండాలి, ఐక్యమత్యం ఉండాలి, సోదర ప్రేమ ఉండాలి. ఒకరి కోసం ఒకరు త్యాగం చేసే ఆ వినయము, దీనత, సేవాగుణం అనేది మనలో ఉండాలి తప్ప ద్రోహ బుద్ధి అనేది మనలో ఉండకూడదు. ఈ దివ్య బలి పూజ, దివ్య సప్రసాదం మన ప్రభు మనకు నేర్పించేటువంటి ఆ గొప్ప సత్యము అదనమాట. మనందరం కూడా ఒకే రొట్టెను పూజిస్తున్నాం, ఒకే పాత్ర నుండి మనం ఆమెను చేస్తున్నాం. మనలో ద్రోహ బుద్ధి అనేది ఎంత మాత్రం కూడా ఉండకూడదు. కానీ ఐక్యత, ప్రేమ, క్షమాగుణం, అలాగే సోదర భావము, ఉదారత, సేవాగుణం అనేది మనలో పెరుగుండాలని ఈ దివ్య బలి పూజ, ఈ దివ్య సప్రసాదకులు మనకు నేర్పుతున్నటువంటి అలాగే దివ్య బలి పూజను మనం వినయముతోనూ విశ్వాసముతోనూ దేవునికి సేవకులుగా మారాలి, దేవునికి సేవకులుగా రూపొందాలి. అటువంటి మంచి విశ్వాస జీవితాన్ని మనందరికీ కూడా దయచేయమని ప్రభువుని వేడుకుంటూ పరలోక ప్రార్థన భక్తిగా చెప్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేర్పించు. మా యొక్క అపరాధములను మన్నించినట్లు మా అపరాధములను మీరు మన్నించి మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, ఆరోగ్యమును ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. నీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును నిరీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఒకరికి ఒకరు సమాధానమును ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు మీరు ప్రవేశించిన పాత్రని కాదు, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొంది మన
భవతా